దొంగకోళ్లు పట్టే బిత్తిరి సత్తిగాడు ఆరణి శ్రీనివాసులని అవినీతి అక్రమాలు రౌడీయిజాన్ని ఉపేక్షించమని తెలిసినా తనపై విషప్రచారం చేస్తున్న కూటమి అభ్యర్థికి తిరుపతి ప్రజలు వారి ఓటుతో బుద్ధి చెప్పాలని టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి జీవకోనలో వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముగింపు సభను నిర్వహించారు. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి, ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు పెత్తందార్లకు మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో జగన్ గెలిస్తే పేదలు గెలిచినట్లని, అదే చంద్రబాబు గెలిస్తే పెత్తందార్లు గెలిచినట్లని ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకొని ఓటు వేయాలని కోరారు. తాము మాటల మనుషులు కామని చేతల మనుషులమని అభివృద్ధి చేసి చూపి ఓటును అభ్యర్థిస్తున్నామని తెలిపారు. తిరుపతి అభివృద్ధి జరిగి ఉంటేనే తమకు ఓటు వేయాలని, ఈ 5 ఏళ్లలో ఏ ఒక్కరినైనా తాను గాని తన కుటుంబ సభ్యులు గాని ఇబ్బందులకు గురిచేసి ఉంటే తమకు ఓటు వేయవద్దని నిజాయితీగా అడిగేటటువంటి సంస్కారం తమదని పేర్కొన్నారు. ఒక్కరికైనా కూడా అన్యాయం జరిగి ఉంటే, ఒక్కరి మీదైనా మేము దౌర్జన్యం చేసి ఉంటే, ఒక్కరినైనా అవమానం చేసి ఉంటే ఛాలెంజ్ చెప్తున్న నా అక్క చెల్లెమ్మలకి అందరికీ కూడా మా ఓటు వేయద్దండి. మాకు ఇది కూడా ఒక ఛాలెంజే. వీళ్ళు మాకు గుండాగిరిని అంటగడతారు. గుండా ఈ ఆకు రౌడీ నాళ్ళంతా మమ్మల్ని గుండాలు అని అంటే మాకు ఆశ్చర్యం వేస్తుంది. రే మీలాంటి వాళ్ళని అందరినీ ఎంతమందిని చూసినారా మేము 53 సంవత్సరాల రాజకీయ జీవితాలలో? మీరు మామూలు నా దృష్టిలో నులి పురుగులతో సమానం. నులి పురుగులు అంటే మీకు అందరికీ తెలుసు. ఈ నులి పురుగులు మా గురించి మాట్లాడుతున్నాయి. ఇప్పుడు వాడు సరే ఆయన లోకేష్ గారు వచ్చినాడు, ఆయన కూడా ఏదో మాట్లాడినాడు ఇష్టం వచ్చినట్టు. అరే నువ్వు ఆ పప్పు అని కొడితే లోకేష్ అనే పేరు వచ్చింది. ఈ 10 సంవత్సరాలుగా ఎవరు పప్పు అని లోకేష్ అని పేరు పెడితే రాదు. పప్పు అని కొడితే లోకేష్ అని, ఎవరు లోకేష్ అని ఆ లోకేష్ మాట్లాడడం, మంగళగిరిలో చుద్దుగా ఓడిపోయినోడు మాట్లాడడం ఎంత దారుణమండి. ఇంకా ఇక్కడ నేనే వాళ్లకు సీట్ ఇచ్చి 2 కార్పొరేటర్లను చేసిన అన్నా సిస్టర్స్. ఆ 2 కార్పొరేటర్లు ఈ 3 ఏళ్లలో 3 సార్లు కూడా మీ వార్డులకు రాల. మొన్న జనసేనలుగా టీడీపీ లేకపోయి ఇప్పుడు చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు చిన్నోళ్ళైనా కానీ. వాళ్లకు మేయర్ పదవి ఇవ్వలేదని ఇలాంటి వాళ్ళు అవ్వాలా. మొత్తం జీవకోన ప్రాంతం నుంచి కరకంబాడు వరకు మొత్తం అంతా కూడా దోచుకునేసి మీ ఇష్టం వచ్చినట్టుగా మమ్మల్ని దోచుకునే వాళ్ళలాగా మాట్లాడుతున్నారే. నేను చెప్తున్న ఛాలెంజ్ విసిరి, ఒక్క అంకణం స్థలం మేము ఆక్రమించి ఉంటే మాకు ఓటు వేయదండి. ఛాలెంజ్. అన్నా బ్రదర్స్ అంట. ఈ అన్నా బ్రదర్స్ ఇంతకాలం మీ దౌర్జన్యాలు దోపిళ్ళు సాగినాయి, ఇంకా సాగవు. ఇప్పటి వరకు ఉపేక్షించిన ఎట్టి పరిస్థితుల్లోనూ మీ దౌర్జన్యాలని దమనకాండని ఈ భూ ఆక్రమణల్ని సహించే ప్రసక్తి లేనే లేదు. మా గురించి మాట్లాడేంత పెద్దవాళ్ళు అయిపోయినారు. మీకు మేయర్ పదవి కాకపోతే ఒక్కరోజు కూడా మీరు వచ్చి అభివృద్ధిని గురించో లేకపోతే ఈ మంచి పని కావాలా అని మాకు అడగటం కానీ చెయ్యనటువంటి వాళ్ళు ఈ రోజున మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని బెదిరిస్తున్నారంట. మీరు ఓట్లు వేయకపోతే మీ అంతా చూస్తామని. ఒక్కరు కూడా భయపడాల్సినటువంటి పని లేదు. ఈ తాటాకు చొప్పుళ్ళకి, ఈ కుందేళ్ళు పులి మాటలు మాట్లాడుతున్నాయి, భయపడకండి అని మీకందరికి కూడా సవినయంగా తెలియజేస్తున్నాను. అనంతరం ఎంపీ అభ్యర్థి గురుమూర్తి మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధి పట్ల విషన్తో ఉన్న 3 పదుల యువకులు కావాలో లేక 6 పదులు దాటిన వృద్ధులు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని కోరారు. ఇక్కడుండే తిరుపతిలో ఉండే వాళ్ళే నాన్ లోకల్ అని అందరూ తిరుగుబాటు చేసిన రోజులు వాళ్ళ పార్టీల్లోనే. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఏ నీళ్లు చల్లారో ఏ ద్రవ్యం చల్లారో తెలియదు, కానీ మళ్ళీ ఆయన్ని కొంతమంది చంకనేసుకొని తిరుగుతున్నారు. అది కరెక్ట్ కాదు. మన తిరుపతిని అభివృద్ధి చేయాలని మన కోసం పనిచేసే నాయకులు ఉంటేనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా 2 యువకులకి 2 ముసలివారికి జరుగుతున్నటువంటి పోటీ. మేము అభివృద్ధిని కాంక్షించే వాళ్ళం. 10 కాలాల పాటు మీతో కలిసి పనిచేయాలనుకుంటాం, కలిసి నడవాలనుకునే వాళ్ళం.
ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళం, ఇద్దరం కూడా ఈ ప్రాంత వాసులమే. మాకు ఆపోజిట్గా ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు నాన్ లోకలే. ఖచ్చితంగా మీరు ఆలోచించండి. అభివృద్ధి అంటే అభినయని, అభినయ్ అంటే అభివృద్ధని ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టే కూటమి సభ్యులు ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పుట్టి పెరిగిన ఊరుకు మంచి చేయాలనే లక్ష్యంతో ఉన్న అభినయ్ని, గురుమూర్తిని గెలిపించాలని ఆమె కోరారు. జగన్ సార్ ఒకటే చెప్పారు, నాకు ప్రచార సారథులు ఎవ్వరూ లేరు, ఫిల్మ్ యాక్టర్స్ కాదు, లేదా జబర్దస్త్లో ఉండే యాక్టర్స్ కాదు. నాకు ఒక్క స్టార్ క్యాంపెయిన్స్, ప్రతి పేద కుటుంబం ఎవరైతే సంక్షేమం తీసుకున్నారో వాళ్ళే నాకు ప్రచార సారథులను నమ్మినారు. కాబట్టి మీరందరూ కూడా జగనన్న తరపున ప్రచార సారథులుగా రాబోయే ఎన్నికల్లో అంటే 13వ తారీఖున ఖచ్చితంగా సీరియల్ నంబర్ 1 ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మన ఎంపీ అభ్యర్థి గురుమూర్తి సార్ని, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి అభినయ్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో మనం ఖచ్చితంగా గెలిపించుకొని జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి.